నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో సంస్థలన్నీ కూడా సర్వేల బాట పడుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో సర్వేలను మనం చూసాం. అవన్నీ కూడా టీడీపీకి మెజారిటీ ఉంటుందనే తేల్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా హెరాల్డ్ రిపోర్ట్ అనే సంస్థ కూడా ఒక సర్వేను నిర్వహించింది. అయితే ఇప్పుడు హెరాల్డ్ రిపోర్ట్ అనే సంస్థ కూడా ఒక సర్వేను నిర్వహించింది. అయితే ఈ సంస్థ గతంలో ఎన్డీఏకి 110 పైన స్థానాలు వస్తాయని తేల్చింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ప్రతి గంటకు కూడా ఈ సర్వే ఫలితాలు అయితే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 90 సీట్లకు పైన లేదంటే 100 సీట్లకు పైన ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని అయితే రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది. మరి అసలు ఇటు లోక్సభ కావచ్చు, అలాగే ఇటు అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా వీక్షకులు కూడా నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, ఇప్పటికి మనం ఎన్నో సర్వేలు చూసాం. అన్ని సర్వేల్లో కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి, ఎన్డీఏ కూటమికి. అయితే ఇప్పుడు వస్తున్న హెరాల్డ్ రిపోర్ట్ అనేది ఒక సర్వే కూడా కొన్ని ఫలితాలను అయితే విడుదల చేసింది. అయితే ఇదే గంటకు ఫలితాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఇప్పటికైతే 91 సీట్లు కూటమికి అని చెప్తోంది, మిగతావి వైఎస్ఆర్సీపీకి అని చెప్తోంది. ఇదే సంస్థ గతంలో 110 సీట్లకు పైగా టీడీపీకి వస్తాయని చెప్పింది. కానీ ఇప్పుడు 31 స్థానాల్లో అయితే నియోజకవర్గాల్లో ఫైట్ ఉండబోతుంది అని చెప్తోంది. సో ఇటు లోక్సభ సర్వే కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. మరి ఇటు లోక్సభలో కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? దగ్గర పడుతున్న కొద్దీ సర్వే సంస్థలు కూడా చాలా ఎక్కువైపోయినాయమ్మా. అనేక ప్రసార మాధ్యమాల్లో ఉన్న న్యూస్ పేపర్స్ కానీ ఒక్కోసారి టీవీ ఛానల్ చేస్తున్నాయి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా కూడా సర్వే సంస్థలు అనేకం పుట్టుకొచ్చినాయి. ఇది ఒక వ్యాపారంగా కూడా తయారైంది. గతంలో ఇన్ని లేవు, ఏదో 2-3 సంస్థలు మాత్రమే సర్వే నిర్వహించేవి, అవి ప్రకటిస్తూ ఉండేవి. అయితే ఇవాళ రేపు కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండి రాజకీయ పార్టీలు ఇచ్చే ఫండ్స్తో ఎవరికి కావాల్సిన అనుకూల ఫలితాలను ఇచ్చే సంస్థలు కూడా ఇవాళ రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు హెరాల్డ్ రిపోర్ట్ అని ఈ సంస్థ గతంలో ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా దాదాపు అదే తీరులోనే ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు 110-100 పైన వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు కూడా 31 స్థానాల్లో గట్టి పోటీ ఉందంటుంది. అంటే సపోజ్ ఇద్దరికి 50-50 అనుకుందాం. గట్టి పోటీలో 15 వీళ్ళు 15 వాళ్ళు. అట్లాంటప్పుడు 116 స్థానాల దాకా వచ్చే అవకాశం ఉంది కూటమికి, ఎన్డీఏ కూటమికి. కాబట్టి ఇప్పుడు కూడా అదే రిపోర్టు మెయింటైన్ అవుతా ఉంది. వీళ్ళు అసెంబ్లీ నియోజకవర్గాల గురించి సర్వే చేశారు, ఏ పార్టీకి ఎట్లా వస్తుంది అనేది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఓటర్ల ఆలోచన విధానంలోనూ వాళ్ళ నిర్ణయాల్లో కూడా స్వల్ప మార్పులు చేర్పులు జరిగే మాట వాస్తవం. వాటిని సునిశ్చితంగా గమనించే సంస్థలు తప్ప మామూలుగా అయితే తెలియదు. అదంతా ఒక సైంటిఫిక్ శాస్త్రీయంగా జరగాలి సర్వే అనేది. చాలా మంది అనుకుంటారు సర్వే అంటే ఏదో కనపడిన వాళ్ళల్లా అడిగేస్తారు, ఏదో కనపడిన వాళ్ళ నంబర్ చెప్తారని కాదు. ఇది వివిధ వర్గాల ప్రజలు, చదువుకున్న వాళ్ళని, చదువుకునే వాళ్ళని, పురుషుల్ని, స్త్రీలని, వివిధ వృత్తుల్లో ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని, నగర ప్రాంతాల్లోనూ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండే ఓటర్స్ని ఇలా ఒక శాస్త్రీయంగా శాంపుల్ సర్వే తీసుకుంటారు. అట్లా అన్నమాట. తర్వాత వృత్తుల వారీగా కూడా తీసుకుంటారు, తర్వాత వాళ్ళ విద్యార్హతలను బట్టి తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా క్లోజ్గా సర్వే చేస్తే తప్ప ఖచ్చితమైన రిజల్ట్ రాదు. మనం పైన పోసే వడ్లను బట్టి దిగుబడి వస్తుంది. మంచి వడ్లు అయితే మంచి క్వాలిటీ బియ్యం వస్తుంది. అది కనుక మట్టి రాళ్ళు అవన్నీ ఉండి ముక్కిపోయి పోసామనుకోండి, వచ్చే బియ్యం కూడా ముక్కిపోయి వస్తాయి. అట్లాగే వాళ్ళు సర్వే చేసేటప్పుడు అంత శాస్త్రీయంగాను చాలా నిబద్ధతతో చేసినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ అయిన ఫలితాలు తెలుస్తాయి. అవి అంత శాస్త్రీయంగా చేసిన సంస్థలు మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వగలుగుతాయి. అది కూడా ప్రజాభిప్రాయానికి కొంచెం ఒక 5%, 3% అటు ఇటుగా మాత్రమే ప్రతిబింబించగలుగుతాయి తప్ప ఎగ్జాక్ట్గా ఇవ్వటం, మానవ నైజాన్ని అంచనా వేయటం చాలా కష్టం. ఇదేం మ్యాథమెటిక్స్ కాదు 3+3 6 అనటానికి. ఇది మనుషుల అభిప్రాయాలని గమనంలోకి తీసుకుని చెప్పేది. ఒక మనిషి ఆ రోజుకి ఒక పార్టీకి వేస్తా అని చెప్పొచ్చు, తీరా పోలింగ్ బూత్లోకి వెళ్ళే లోపల ఆయన అనుభవాలు మారచ్చు, అభిప్రాయాలు మారచ్చు. అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. అయితే వీలున్నంత వరకు హెరాల్డ్ రిపోర్టు ఇచ్చిన సర్వే ఇతర సర్వే సంస్థలకి సమానంగానే కనపడుతుంది. ఎక్కువ ఎన్డీఏ కూటమికే విజయ అవకాశాలు ఉన్నాయని చెబుతుంది. అన్నిటికీ తోడు పీకే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గతంలో ఈయనకి యువకర్తగా పనిచేశాడో అతను కూడా జగన్మోహన్ ఓటమి గోడ మీద రాసినంత స్పష్టంగా ఉంటుంది. మళ్ళీ జీవితంలో
కూడా ఇతను మళ్ళీ లేచి నిలబడగలుగుతాడనే నమ్మకం లేదన్నంత ఖచ్చితంగా చెప్పాడు. అయితే హెరాల్డ్ రిపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి ఏంటంటే ఒక 5 లోక్సభ సీట్లు రావచ్చు అన్నట్టు చెప్తుంది. టీడీపీకి 9 వస్తాయని చెప్పింది. అట్లాగే బీజేపీకి 2, 9, 2, 11, తర్వాత జనసేనకు 1, 13, తర్వాత 13ను ఒక 8 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందండి. కానీ ఇక్కడ కూడా మనం 50% తీసుకుందాం. 13, 4, 17 కూటమికి వస్తే 9 వైఎస్ఆర్సీపీకి వస్తాయి. ఏది మనం ఎవరి పక్షం తీసుకోకుండా చెరిసగం గట్టి పోటీలో చెరిసగం గెలుస్తుంది అనుకుందాం మన ప్రస్తుతానికి. అది అప్పటికి కూడా మీకు కూటమికే ఎక్కువ కనపడుతుంది. తర్వాత హెరాల్డ్ రిపోర్టే మళ్ళీ అసెంబ్లీకి సంబంధించి చేసినప్పుడు 91 స్థానాల్లో క్లియర్ మెజారిటీ, స్పష్టమైన మెజారిటీ వస్తుంది. 91 సీట్లు గెలుపు ఎన్డీఏ కూటమికి ఇచ్చింది. వైఎస్ఆర్సీపీకి 53 ఇచ్చింది. 31 సార్ల పోటాపోటీ, ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇక అది చివరి నిమిషంలో ఎటు పింట్ అవుతుందో మనం ఫలితాలు చెప్పలేము. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమనుకుందామంటే ఒక 15 చొప్పున వేసుకుందాం, ఒకటి పక్కన పెట్టేసి. ఆ ఒకటే అది ఎటర్న్ అవనివ్వండి. 15 అంటే 106 కూటమికి వస్తే దీనికి ఒక 9, 15 అంటే 3, 68 దాకా దీనికి వస్తుంది, వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఆ ఒకటి పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఇక్కడ అట్లా చూసినా కూడా కూటమికే స్పష్టమైన మెజారిటీ కనపడుతుంది. సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని పార్టీలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. పోనీ అలా చూసుకున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు ముందు పరిస్థితి వేరు, అరెస్ట్ తర్వాత పరిస్థితి వేరు. అరెస్ట్ తర్వాత ఏ సంస్థ కూడా సర్వే నిర్వహించినా కూడా టీడీపీ వైపు, ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతూ వస్తుంది. దట్టు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మీరు ఇందాక చెప్పారు. ఆయన కూడా గెలిచే పార్టీ ఏదైతే ఆ పార్టీ వైపు ఉండే పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. సో ఇప్పుడు ఆయన చూస్తే టీడీపీ వైపు ఉన్నారు. సో మొత్తంగా మరి ఎన్డీఏ కూటమిదే అధికారం అనుకోవచ్చా? మరి అంటే ముందే కలగడానికి అర్థం ఎందుకని ఇవాళ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ సభలకు రావటం కానీ ఆయన ఎన్ని రకాల సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలు పెట్టినా కూడా జనం పులివెందుల సొంత నియోజకవర్గంలో కూడా రాలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కూటమి వచ్చేటప్పటికి కూటమి వైపు ఎక్కువ జనం ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే వీళ్ళేదో పెద్ద చేశారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీతో వాళ్ళు పడ్డ అవస్థలో వైఎస్ఆర్సీపీ వైఖరి అవలంబించిన వైఖరి, వాళ్ళ విధానాలు వాళ్ళని దెబ్బకొట్టినాయి. వాళ్ళు సంక్షేమం అనే పేరుతో అన్ని రకాల పన్నుల రూపంలో దోసుకుంటూ తర్వాత ప్రజలను అనేక రకాల ఇసుక ఒకటి గ్రామాలన్నింటిలోనూ అన్ని సార్లు ఇబ్బంది వచ్చేసింది. తర్వాత లిక్కర్ అసలు నేను బ్యాన్ చేస్తే తప్ప రానన్నాడు. 50% మంది మహిళలు అయితే ఉన్నమాట వాస్తవం కదమ్మా. 50% మహిళలకి మద్యపాన నిషేధాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారా, ఆహ్వానిస్తారా? వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళలో అసంతృప్తి ఉంది. తాగుతున్న వాళ్ళలో ఈయన ఇస్తున్న మద్యం ఏమన్నా క్వాలిటీగా ఉంది, ఏమన్నా సరఫరా రేటుకి వస్తుందా అంటే క్వాలిటీ బహు తక్కువగా ఉంది, రేటు బహు ఎక్కువగా ఉంది. దాంతో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. 100% తాగేవాళ్ళు అందరూ. ఇంట్లోనూ అసంతృప్తి ఉంది, వాళ్ళు తాగే వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. సొసైటీగా చెప్తున్నా, అంటే ఒక లైటర్ వెయిన్లో. కానీ లైటర్ వెయిన్లో చెప్పినా కూడా ఇది వాస్తవం కూడా. గ్రామాల్లో ఇవాళ ఆయన అంత హామీ ఇచ్చి పుస్తులకి దానికి ఒక భావోద్వేగమైన సెంటిమెంట్ కూడా అటాచ్ చేశాడు. మీ ఆడపడుచుల పుస్తులు తెగనివ్వనని. ఇప్పుడు ఆయన తెంపడానికి సిద్ధమైనట్టే కదా. ఇంకా పైగా దాని మీద లోన్ కూడా తీసుకొచ్చాడు. వచ్చే ప్రభుత్వాలు కూడా రద్దు చేయలేని పరిస్థితి. ఆ ఆదాయాన్ని చూపించి మాకు మద్యం మీద ప్రతి నెల ఇంత ఆదాయం వస్తుంది, సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది, కాబట్టి ప్రభుత్వానికి మాకు అప్పు ఇవ్వండి, మేము తిరిగి కట్టగలుగుతాం. ఇదేదో నికర ఆదాయం లాగా. ఆ నికర ఆదాయం వచ్చే గవర్నమెంట్ కనుక రద్దు చేస్తే ఆ బ్యాంకు వెళ్తుంది, కోర్టుకు వెళ్తుంది. పలానా గవర్నమెంట్ మాకు ఇది తనఖా పెట్టింది కాబట్టి నువ్వు ఆ విధానాన్ని అమలు చేస్తే ఊరుకోమని. కాబట్టి అప్పు తీరిస్తే తప్ప అది మనకు బయటికి రాదు, తనఖాలో ఉంది. అంటే ప్రజలు ఇచ్చే సారా డబ్బులు కూడా ముందుకు ఎత్తున్నది. బ్యాంకులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఎన్ని పుస్తులు తెంచుతావు నువ్వు? పని మీ ఇంట్లో ఎంతమంది తాగుతున్నారు? నీ భార్య లేకపోతే నీ ఆడబడుచులు పుస్తులు తెగితే నువ్వెంత బాధపడతావో సమాజంలో ఇతర పుస్తులు కూడా అంతే కదా. నువ్వే చెప్పావు కదా నా ఆడబడుచులని. నీ ఆడబడుచుల మీద పుస్తుల మీద నీకు ఇంత కఠిన వైఖరి ఎందుకు వచ్చింది? తెగితే తెగిని కాక నా ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలని. ఆ డబ్బు ప్రభుత్వానికి కూడా వెళ్ళటంలా, ఎక్కువ మొత్తం వీళ్ళ సొంత జేబుల్లోకి వెళ్తుందని పురంధరేశ్వర్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా రాజధాని అంశం కూడా దెబ్బ అంటే కొద్ది గొప్ప భవనాలు కడితే చంద్రబాబు గ్రాఫిక్స్లోనే రాజధాని చేశారు, రియాలిటీలో చూపించలేకపోయారని ప్రథమమైన విమర్శ ఇదే చేశారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం. మరి ఈయన వచ్చి 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఈయన విశాఖలో రాజధాని అని చెప్పి అదే గ్రాఫిక్స్ని రిలీజ్ చేశారు. సో ఇది కూడా మైనస్ అవుతుంది అనుకోవచ్చు. మైనస్ ఏంటమ్మా, నువ్వు బాగా గుర్తు చేసావు. ఇప్పుడు ఈ రాజధాని విషయంలో ఇదిగో నేను సంక్రాంతికి వెళ్తాను, దీపావళికి వెళ్తాను, దసరాకి వెళ్తాను, ఏ పండుగ వస్తే ఆ పండుగ చెప్తే ఎవరాపారు ఆయన్ని అక్కడికి వెళ్లకుండా పరిపాలనా రాజధాని విశాఖలో పెట్టకుండా? ఆయన వచ్చేటప్పటికైతే ఒక రాజధాని ఇచ్చారు కదా గత ప్రభుత్వం. ఇప్పుడు ఏ రాజధాని ఇప్పుడు ఆయన చెప్పలేకపోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం అన్నా ఎప్పుడన్నా లోక్సభలో ఎవరన్నా ప్రశ్నిస్తే ఎక్కడుంది, ఏ రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే అమరావతి ఉందని రికార్డు పరంగా చెబుతుంది. ఈ నోటమిట అది కూడా రావట్లా. అమరావతి మీ రాజధాని మీకు ఉంచానని కూడా చెప్పట్లా. ఆ రాజధానిని ఏం చేశాడో తెలియట్లా. పని 3 రాజధానుల సంగతి నిన్న వాలంటీర్ల మీద సంతకం పెడతానంటున్నాడు, కానీ 3 రాజధానులు నేను వస్తే 2 నెలల్లో పెడతాను. అసలు ఇప్పుడు దాకా ఎందుకు జాప్యం అయిందో చెప్పాలిగా. మీరు అన్నట్టు 5 ఏళ్ళు అవసరమా? అసలు 5 ఏళ్లలో ఆయన అంత భవనాలు కడితేనే ఏం కట్టాడు? అసలు ఈయన కట్టిందే లేదు. ఇక్కడ మనం రానివ్వండి, మన ప్రజల ప్రభుత్వం వస్తే కనుక సుందర రాజధాని, ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని కడతా అన్నాడు. మరి ఏ రాజధాని కట్టాడు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇన్ని వ్యతిరేకతల మధ్యలో తను గెలవటం అనేది కష్టం. ఇప్పుడు సర్వే కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేటట్టుగానే ఉంది, కానీ ఇదేదో ఎవరో డబ్బులు ఇస్తే చేసిన భావన కలగటం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.